హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు ఏపీ విశాఖ వంటిల్లు. ఎలా ఉన్నారండి? మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ ఏంటనుకుంటున్నారా? ఆనపకాయతో పులుసు చేశానండి. ఈ ఆనపకాయ పులుసు అనేది మనం రొటీన్గా ఆనపకాయ కర్రీ తింటాం, ఆనపకాయ పప్పు చేసుకుంటాం. సో ఈ ఆనపకాయ పులుసు కూడా మీకు చేసి చూపిస్తున్నాను. మీకు నచ్చితే ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. సో ప్రిపరేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. యాజ్ యూజువల్ ఫస్ట్ ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకోవాలండి. అవి మినపప్పు, శనగపప్పు అండ్ జీలకర్ర అవి వేసుకొని కొంచెం సేపు వేపండి. అవి కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం 5-6 వెల్లుల్లి దెబ్బలు కూడా వేసుకోవాలి. 5-6 వెల్లుల్లి దెబ్బలు కూడా కొంచెం వేగిన తర్వాత మనం చిన్న అల్లం ముక్కని తీసుకొని దాన్ని కచ్చపచ్చగా అలా అటు ఇటు కొంచెం కొట్టి అది వెంటనే వేసేయండి. మరి మెత్తగా దంచాల్సిన అవసరం లేదు. అల్లం ముక్క కూడా వేసేయండి. అది కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు పచ్చిమిరకాయ ఒకటి వేసేయండి, కట్ చేసి పొడుగ్గా. తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి అది కూడా వేసేయండి. అవి కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద సైజు పెద్ద టమోటా తీసుకున్నానండి నేను. అవి ముక్కలుగా కట్ చేసి అవి కూడా వేయండి. కర్రీ లీవ్స్, కరివేపాకు కూడా వేయాలి. అవి వేసి మొత్తం ఇవి కొంచెం బాగా వేపండి. ఇది కొంచెం బాగా వేగిన తర్వాత మూత పెట్టి కొంచెం బాగా వేపాలన్నమాట. అప్పుడు కొంచెం వేగుతాయి కదా, అప్పుడు మనం ఆనపకాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలు ఒక 2 కప్పులు వేసాను నేను. మీకు వీడియో క్లిప్ చూపించలేదండి, అది వీడియో మిస్ అయింది క్లిప్. సో 2 కప్పులు వేసానండి నేను. ఆ 2 కప్పుల ఆనపకాయ ముక్కలు వేసి అవి కొంచెం బాగా వేగిన తర్వాత మూత పెట్టి వేపాలన్నమాట. అలా కొంచెం సేపు మగ్గనివ్వండి. కొంచెం సేపు మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఉప్పు కారం వేసుకోవాలన్నమాట. కారం అనేది 1 స్పూన్ పడిపోతుందండి. కొంచెం పులుపు వేస్తాం కదా, మనకి కొంచెం కారం అనేది 1 స్పూన్ సరిపోతుంది. మరీ ఎక్కువైతే మరీ కారంగా ఉంటుందండి. తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు, సరిపడా సాల్ట్ వేసుకోండి. నాకు 1 స్పూన్ సాల్ట్ సరిపోయిందండి. సో ఈ మొత్తం ఇవన్నీ తీసుకుని బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకొని తర్వాత కొంచెం సేపు అలా వేపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం 1/4 టీ స్పూను ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకుని అది కొంచెం బాగా కలిపిన తర్వాత ఇందులోకి మూత పెట్టి కొంచెం సేపు అలా ఉంచండి. తర్వాత మనం పులుపు వేసేసుకోవాలి. పులుపు అనేది నేను చింతపండు అనేది ఒక పెద్ద నిమ్మకాయ సైజు తీసుకున్నాను. దాన్ని నీటిలో నానబెట్టిన తర్వాత కొంచెం పలచగానే వాటర్ ఎక్కువ వేసానండి. ఆ పలచగా ఉన్న పులుపే నాకు 2 కప్స్ పడ్డదన్నమాట. ఆ 2 కప్స్ చింతపండు పులుసుని వేసేసిన తర్వాత ఇందులో నేను 1 కప్పు వాటర్ కూడా వేసాను. సో వాటర్ వేసిన తర్వాత మనం మూత పెట్టి మరగపెట్టుకోవడమే. ఆనపకాయ తినడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. ఆనపకాయ మనకి సమ్మర్ సీజన్లో ఆనపకాయ తీసుకోవడం వల్ల ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఎక్కువ చలవదనాన్ని కూడా ఇస్తుందంటండి. సో మీరు ఆనపకాయ మాత్రం తినండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం ఎక్కువ హెల్తీ ఫుడ్ తీసుకోవడమే మంచిది. ముక్క ఉడికిందో లేదో చూసుకుని తర్వాత మరిగిన తర్వాత మనం బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనకి ఒక 15 మినిట్స్లో అయిపోతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఏపీ విశాఖ వంటిల్లు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ నైస్ డే. నెక్స్ట్ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.